పచ్చ మీడియా పరిస్థితి ఎలా ఉంటుందంటే భలే ఉంటుందబ్బా. ఈ పచ్చ మీడియాలో ఒక 4-5 ఛానల్ ఉన్నాయి. ఆ 4-5 ఛానల్ రకరకాలుగా ఉంటాయి. ఆ 4-5 ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ భలే నాటకాలు ఆడిస్తూ ఉంటుంది. ఈ పచ్చ మీడియా వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తమకు అనుకూల సమాచారాన్ని లీక్ల పేరిట విడుదల చేయడం, ఒక మీడియా ద్వారా విడుదల చేస్తారు. తర్వాత దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఆ మీడియాతో పాటు వాళ్ళ సోషల్ మీడియా, ఆ వ్యక్తులు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ మీమ్స్ పేజ్లు, వాళ్ళ ఫేస్బుక్లలో బీభత్సంగా, మామూలు కూడా కాదు, బీభత్సంగా గిరగిరగిరా అని తిప్పుతారు. ప్రచారం మాత్రం మామూలు ఉండదు. ఒకవేళ కొంపదీసి ఆ ప్రచారం బెడిచి కొడితే, ప్రజల్లో నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయితే అదొక ఫేక్ ప్రచారం, ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి వైసీపీ మీద నెట్టేస్తూ ఉంటుంది. ఇంకొక పచ్చ ఛానల్లో అది ఫేక్ ప్రచారం, ఇదంతా కూడా వైసీపీ చేస్తుంటే కుట్ర, జగన్ చేస్తుంటే కుట్ర, ఇది రాజకీయ కుట్ర, కులాల కుట్ర, మతాల కుట్ర అని చెప్పేసి ఇంకో పచ్చ ఛానల్ ద్వారా వాదిస్తూ ఉంటారు. బాగా ఊదర కొట్టిస్తూ ఉంటారు. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నామంటే 2 విషయాలు. ఒకటి బీఆర్ నాయుడుకి సంబంధించింది, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని, అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, నారా లోకేష్ గారు ఏపీ సీఎం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతారు. ఈ ప్రచారం ఫస్ట్ ఎవరండి మొదలుపెట్టింది? ఏబిఎన్ రాధాకృష్ణ మొదలుపెట్టాడు. ఏబిఎన్ ఛానల్ ద్వారా మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళింది. తర్వాత వాళ్ళ ఫేస్బుక్, మీమ్స్ పేజ్లలో బీభత్సంగా, మామూలు కూడా కాదు, బీభత్సంగా తిప్పినారు. తెలుగు ఛానల్ కాదండి, మళ్ళీ నేషనల్ మీడియాలో కూడా వాదించారు, గిరగడాన్ని తిప్పారు, అసలు కథనాలు రాయించారు. ద రైటర్స్ వాళ్ళైతే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అని చెప్పేసి రాసేశారు. అయితే ఎవరు రాయించారండి? చంద్రబాబు నాయుడు గారే కదా, నారా లోకేష్ గారే కదా, వాళ్ళ ద్వారానే కదా ఈ ప్రచారం అంతా నడిచింది, వాళ్ళేగా చేసింది. ఇదిగో రాధాకృష్ణ ఏం రాశారు చూడండి. రాధాకృష్ణ రాసింది మనం చెప్పుకుందాం. రాధాకృష్ణ ఏం రాశాడో ఇదిగో చూడండి, తమిళనాడు చూడండి. ఉప ప్రధానిగా చంద్రబాబు, ఏపీ సీఎంగా లోకేష్. ఇదిగో రాధాకృష్ణ రాసినటువంటి వార్త చూడండి. నితీష్ కుమార్ రాజ్యసభకు ఉప ప్రధానిగా చంద్రబాబేనా, సీఎంగా లోకేషేనా? చూడండి ఎవరు రాసింది? మీ రాధాకృష్ణ రాశాడు కదా. ఇవన్నీ రాసింది వీళ్ళే కదా, కానీ మొదలుపెట్టింది వీళ్ళే కదా, తర్వాత కంటిన్యూ చేసింది కూడా వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్లే కదా. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ కూడా బెడిసికొట్టే లోపు ఆ మహాన్ న్యూస్ టీవీ యాంకర్ ఉన్నాడు కదా, టాల్కమ్ పౌడర్, వాడి ద్వారా ఏ విధంగా మాట్లాడించారో తెలుసా? ఒకసారి మీరు అందరూ కూడా వినండమ్మా. రాజకీయ కుట్ర జరుగుతుంది. 2 కులాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ కుట్ర ఏంటయ్యా అంటే, ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మనుషులు లేదా ఆయన సోషల్ మీడియా లేదా ఆయన మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరూ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగి, బీజేపీ వాళ్ళు కొంత టీడీపీకి గ్యాప్ పెంచాలనేటువంటిది ఒక కుట్ర. ఆ కుట్రకి ఒక తెరలేపుతారు. రెండో కుట్ర ఏంటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా తీసుకెళ్లి లోకేష్ గారిని సీఎం గారిని చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తున్నారు అనేటువంటి రెండోది, సామాజిక వర్గాల కుట్రను తీసుకురావాలనేటువంటిది రెండో కుట్ర. ఈ 2 కుట్రల ప్రధాన ఎజెండాగా ఎవరైతే రాజకీయ స్వలాభాన్ని, రాజకీయ స్వార్థాన్ని, రాజకీయ ప్రయోజనాలని దీని ద్వారా పొందుతారో, ఆకాంక్షిస్తారో, ఎవరైతే భవిష్యత్తు రాజకీయ కుర్చీ కోసం ఆశిస్తున్నారో వారు ఇటువంటి కుట్రలకు తెరదీసేటువంటి అవకాశం ఉంది. వారే ఇటువంటి కుట్రల్ని ప్రచారం చేస్తున్నారు. వారే వీటన్నిటికీ వెనక ఉండి ఈ కథనాలు వండి వారుస్తున్నారు అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. బట్ ఇదంతా కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం ప్రస్తుతానికి ఫేక్. ప్రస్తుతం జరుగుతున్నదంతా కూడా ఫేక్, రాజకీయ కుట్ర, కులాల కుట్ర అంట. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసి నారా లోకేష్ని సీఎం చేస్తే ఇది కులాల కుట్ర అంట. చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా చేస్తే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య విడాకులు ఇవ్వాలని చెప్పేసి ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర అంట. ఇంకొక ఛానల్ ద్వారా మాట్లాడించారు, ఎందుకంటే బెడ్స్ కొడేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, సీఎం లోకేష్, నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఏదైతే వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లలో
ఆ తర్వాత వీళ్ళు పచ్చ మీడియా తిప్పినారు, అదంతా కూడా ఫేక్ అంట. ఫేక్ ఎందుకంటే బిడ్చుకుంటుంది కదా, తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇదంతా కూడా ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత వచ్చేలోపు ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి ఇంకొక పచ్చ మీడియా ద్వారా మాట్లాడిస్తున్నారు. అది ఇంకొకటి అయితే, ఇంకొక విషయం ఏమిటంటే బీఆర్ నాయుడు రాసలేరు. బీఆర్ నాయుడు ఆ వీడియో బయట రావడానికి కారణం ఏంటి? ఏపీఎన్ రాధాకృష్ణ అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. అక్కడ కెమెరా పెట్టింది, అక్కడంతా కూడా ఆ వీడియోస్ అన్ని కూడా బయట తిప్పిందంతా కూడా రాధాకృష్ణ ద్వారానే జరిగిందని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు కదా. తర్వాత మొన్న మన ఏపీఎన్ రాధాకృష్ణ ఒకటి రాశారు, అది బీఆర్ నాయుడు వ్యక్తిగత వ్యవహారం. అది బీఆర్ నాయుడు యొక్క వ్యక్తిగత వ్యవహారం అంట. అయ్యా, ఆయన బీఆర్ నాయుడు గారి వ్యక్తిగత వ్యవహారమే, కానీ ఆయన ప్రజెంట్ టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. టీటీడీ చైర్మన్గా రాజీనామా చేసి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ఏమన్నా చూసుకోవచ్చు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆయన ఒక తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. పాయింట్ 1, అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అనేసి మాట్లాడుతున్నారు కదా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నటువంటి తివారీ గారు, ఆయన వీడియోస్ కూడా అలానే బయట వచ్చాయి. దాంట్లో కూడా ఈ రాధాకృష్ణ వల్లే ఆ వీడియోస్ అని కూడా బయట వచ్చాయి. మరి ఆనాడు ఆయన చేసిన తప్పు అని చెప్పేసి ఇదే రాధాకృష్ణ భయంకరంగా రాశాడు. లాస్ట్కి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అది మాత్రం తప్పు, ఇది మాత్రం ఆయన వ్యక్తిగత వ్యవహారమా? ఎవరన్నా తప్పు చేస్తే అది తప్పు, వీళ్ళ దాకా వస్తే మాత్రం అది వ్యక్తిగత వ్యవహారం. ఒక ఆర్వా శ్రీధర్, ఆదిమూలం సురేష్, అదేవిధంగా ఆ తిరుపతి కిరణ్ రాయల్, తర్వాత గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తర్వాత కోన రవికుమార్, వీళ్ళంతా కూడా వ్యక్తిగత వ్యవహారమా? ఆ ఎన్డీ తివారీ గారిది మాత్రం అది తప్ప? ఏమయ్యా రాధాకృష్ణ, ఏం రాస్తావయ్యా? ఎంత దౌర్భాగ్యం అంటే పచ్చ మీడియాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తున్నారంటే, ఈ ముఠా ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ అప్పుడే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి.